మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. నమస్తే, నేను విజయ్. సో ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల ముఖ్యంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థికంగా సతమతమవుతున్నాయి. సో రేపు జరగబోతున్నటువంటి చర్చలు ఒకవేళ విఫలమైతే ముఖ్యంగా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలన్నీ కూడా ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. నిజంగా చర్చలు విఫలమైతే అటు క్రూడ్ ఆయిల్ ధరలు ఎలా మారబోతున్నాయి, సో ట్రంప్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది, అందుకు తగ్గట్టుగా ఇరాన్ ఎలాంటి కౌంటర్ ఇస్తుంది, ముఖ్యంగా భారత్ లాంటి దేశాల మీద దీని ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉందో డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నా ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ అండ్ విశ్లేషకులుగా ఉన్న నాగార్జున రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే. సో ఈ చర్చలు ఫెయిల్యూర్ అయితే, సక్సెస్ అయితే ఏం జరగబోతుంది? సక్సెస్ అనేటువంటి క్వశ్చన్ లేదు విజయ్, చేసేయండి. అది ఆల్రెడీ ఇంతకుముందు నేను వీడియోలో చెప్పాను. పాకిస్తాన్ అడుక్కునే దేశం, వాడు చెప్పేది ఏంది, వీళ్ళు వినేది ఎవరైనా అక్కడ. ఫెయిల్యూర్ అయితే ఫెయిల్యూర్ అయితే పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉందో అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మనకు ఉన్నట్టు పెట్రోల్ రేట్ ఏందో మనకు తెలుసు, ఇంకో $2 పెరుగుద్ది. అమెరికాలో ఆల్రెడీ $2.5 దగ్గర నుంచి $4.5 వరకు అయిపోయింది. ప్రపంచంలో అన్ని ప్రదేశాల్లో కూడా అలాగే ఉంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, జపాన్ అందరూ కూడాను ఆయిల్ రేట్స్ అనేవి పెంచారు. చైనాలో కూడాను కొంచెం మాత్రమే పెరిగింది, కానీ అతిగా పెరగలేదు. అసలు పాకిస్తాన్లో చర్చలు పెట్టడం ఏంటి? అసలు ఎందుకు పాకిస్తాన్ ఎందుకు వేదిక చేసుకున్నారు? అందరికి ఇప్పుడు ఉన్న డౌట్ ఇదే. వాళ్ళు మేమేదో చేసేస్తాం అంటే సరే ఎవరో ఒకళ్ళు ముందుకు వచ్చారు కదా అనే ఉద్దేశంతో ట్రంప్ గారు కూడాను సరే నువ్వు పోయిరావయా వ్యాన్స్ అని చెప్పినట్టున్నాడు. ఆయన రాలేదు. మళ్ళీ ఇరాన్ వాళ్ళేమో కర్ర వెరకూడదు, పాము తాగకూడదు అన్నట్టు చెప్పారు. వచ్చారు, పోయారు. రమ్మన్నారు కాబట్టి మనం పోకుండా ఎందుకు ఉండాలి? వెళ్ళారు, పోయారు. సో ప్రపంచం దృష్టిలో వీళ్ళు చెడు కాకుండా అంతే. వాళ్ళని ఏదో కొంచెం ఎలివేట్ చేసుకోవడానికి పాకిస్తాన్ వాళ్ళు ప్రయత్నించారు, అంతేగాని అది తేలేటువంటి వ్యవహారం కాదన్న సంగతి తెలుసు. ఒకవేళ సక్సెస్ అయితే పాకిస్తాన్ ఇమేజ్ ఏమైనా ప్రపంచ దేశాల ముందు పెరిగే అవకాశం ఉంది? ఆర్థికంగా పాకిస్తాన్కి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? సక్సెస్ అయ్యేటువంటి సమస్య లేదు. ఒకవేళ అయితే సార్ అంటే కాదు. నువ్వు నన్ను 100 సార్లు అడిగినా నేను అదే చెప్తాను, కాదు అంతే. మరి ఇప్పుడు రైలు పట్టాలు అనేటువంటి 2 ప్యారలల్గానే ఉంటాయి, కానీ ఎప్పుడు జాయిన్ కావుగా. ఇది కూడా అంతే. రైట్ ప్లేసు, రైట్ టైము, రైట్ నిర్ణయము జరగాలి. యుద్ధము మొదలుపెట్టింది ట్రంప్ గారు కాబట్టి ఆయన స్టాప్ చేయాలి. ఆయన స్టాప్ చేయాలంటే ఏం చేయాలి? ఇరాన్ వాళ్ళని ఒప్పించాలి. ఇరాన్ వాళ్ళని ఒప్పించేంత సీన్ ట్రంప్ గారికి లేదు. ఒక పక్కేమో యుద్ధ విరమణ అంటారు, 5 రోజులు అంటాడు, 15 రోజులు అంటాడు, ఇంకో పక్కనేమో వేస్తూనే ఉంటాడు. ఇది జరుగుతున్న వ్యవహారం. అసలు అమెరికాకి సంబంధమే లేదా యుద్ధంతో. ఇజ్రాయిల్, అమెరికా ఇద్దరు కలిసి చేసినటువంటి పని. అసలు తగాదా ఎవరికి వచ్చింది? ఇజ్రాయెల్కి, ఇరాన్కి. అంతే కదా. అంటున్నాడు వాళ్ళిద్దరూ చూసుకుంటారు, మధ్యలో అమెరికా ఎందుకు? అదే పెద్ద తప్పు. పోనీ చేసినటువంటి వాడు సరిగా చేసావా? స్ట్రాటజీ ఉందా? అమెరికా వాళ్ళకి యుద్ధ తంత్రము లేదు, యుద్ధం స్ట్రాటజీ లేదు. లాస్ట్ ఇయర్ జూన్లో జరిగింది కాబట్టి ఇజ్రాయెల్ వాళ్ళతోటి ఇరాన్ వాళ్ళు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయి కూర్చున్నారు, అలర్ట్ అయ్యారు. ఎక్కడెక్కడ ల్యాప్సెస్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి ఈవెన్ లాంగ్ రేంజ్ ఇంటర్ కంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ కూడా ఇంతవరకు బయటికి తీలా. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అత్యాధునికమైన ఆయుధాలని వాళ్ళు బయటికి తీలా. ఆ ఆయుధాలు ఎక్కడ ఉన్నాయన్న సంగతి అమెరికా వాళ్ళకి తెలియదు, కానీ ఒక చిన్న జలకి ఇచ్చారు అంతే. 4000 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి గార్గియా, అదే ఐలాండ్ని కూడా కొట్టారుగా. కొట్టడానికి ప్రయత్నించారంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయనే కదా లెక్క. ఆ ఆయుధాలు ఎక్కడ ఉన్నాయన్నా సరే ఇంతవరకు అమెరికా వాళ్ళకన్నా ఇజ్రాయెల్ వాళ్ళకి తెలియవు. అందుకని నేను చెప్తుంది, అసలు సిసలైనటువంటి ఆయుధాలు వాళ్ళు బయటికి తీయలేదు, రిజర్వ్లోనే పెట్టుకున్నారు. కేవలము డ్రోన్స్ను మాత్రమే వాడుతున్నారు. ఆ డ్రోన్స్ని వాళ్ళు సొంతంగా తయారు చేసుకుంటున్నారు. ఇంకంతకంటే ఏం కావాలి వాళ్ళకి? అంటే అసలు సివిలైజేషన్ నాశనం చేస్తానంటాడు ఏంటి? సరే ఇవన్నీ తీసేయబ్బా. పాకిస్తాన్లో చర్చలు విఫలమవుతాయి, వాటి వల్ల ఉపయోగం లేదు. మరి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి? యుద్ధం అనేటువంటిది ట్రంప్ గారు మొదలుపెట్టారు కాబట్టి ఆయనే ఆపాలి. ఇరాన్ చెప్పినటువంటి వాటన్నిటికీ అమెరికా వాళ్ళు ఒప్పుకుంటారా? వయా మీడియాగా వెళ్ళాలి. అక్కడ ఎవడో రాజ్యం ఉంటుంది, ముల్లాలు ఉంటారా, డెమోక్రాటిక్ సెటప్ ఉంటుందా అనేటువంటిది వాళ్ళ ఇష్టం. దాని గురించి నువ్వు మాట్లాడకు. హర్మోజ్ అనేటువంటిది ఓపెన్ చేస్తారు, దానికి ఇరాన్ వాళ్ళు ఒప్పుకుంటారు. 460 కేజీల యురేనియంని నేను తీసుకెళ్తానని చెప్పి ట్రంప్ గారు అంటాడు. అది కుదిరే పని కాదు. యుద్ధానికి సంబంధించిన డ్యామేజెస్ మీరు ఇవ్వాలని చెప్పి ఇరాన్ వాళ్ళు అంటారు, మేము ఇవ్వము అని చెప్పి వాళ్ళు అంటారు. ఇట్లాంటప్పుడు వయా మీడియాగా కనుక రావాలి అనేసి అంటే పాకిస్తాన్ ఈజ్ నాట్ ద రైట్ ప్లేస్, ఇండియా ఈజ్ ద రైట్ ప్లేస్. చైనాకి ఎనిహో వెళ్ళరు. చైనా వాళ్ళు ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళరు. రష్యా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళరు. ఇండియా అనేటువంటిది ఇటు ఇరాన్కి, అటు అమెరికాకి, అటు ఇజ్రాయెల్కి, ప్రత్యేకించి ఇజ్రాయెల్కి సమదూరంలో ఉన్నాము కాబట్టి ఇండియా ఈజ్ ద రైట్ ప్లేస్. చర్చలు ఎక్కడ జరగాలి? ఢిల్లీలో జరగాలి. ఢిల్లీలో కూడాను చర్చలు ఎక్కడ జరగాలి? హైదరాబాద్ హౌస్లో పెట్టుకోండి.
ఎందుకు హైదరాబాద్ హౌసే ఎందుకు? చాలా ప్రెస్టీజియస్ ప్లేస్ కదా అది. బాగా ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైనా కనుక వస్తే వాళ్ళని ఎక్కడో హోటల్లోనో అక్కడో పెట్టరు. రాజ్భవన్లో రాష్ట్రపతి భవన్లో ఎప్పుడూ పెట్టరు. పెడితే అశోక హోటల్లో పెడతారు, లేదంటే హైదరాబాద్ హౌస్లో పెడతారు. ఇప్పుడు పుతిన్ గారు కనుక వచ్చారనుకోండి, మార్నింగ్ వచ్చి ఈవినింగ్ కనుక వెళ్ళిపోతున్నా అంటే ఏమి ఉండదు. అదే ఆయన 2 రోజులు ఉన్నాడు అనుకోండి, హైదరాబాద్ హౌస్లో పెడతారు. అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చాడు అనుకోండి, ఎక్కడన్నా హోటల్లో పెడతారు. రెండింటికి చాలా తేడా ఉంటుంది, ప్రజలు గమనించాలి. హైదరాబాద్ హౌస్లో కనుక పెట్టారు, ఉంచారు అంటే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు లెక్క. హై ప్రయారిటీ, చాలా హై ప్రయారిటీ. అంటే మామూలుగా వివిఐపి అంటారు కదా, వివిఐపి కూడా కాదు, వివివివివిఐపి. ఎన్ని వీలైనా యాడ్ చేసుకో, అంత ప్రయారిటీ ఉంటుంది. అక్కడ పెట్టండి మీటింగ్. మిగిలిన ప్రదేశాలు ఏవంటే ఉన్నాయి, రాష్ట్రపతి భవన్లో పెట్టచ్చు, హోటల్లో పెట్టచ్చు, అశోక దానిలో విజ్ఞాన్ వేదిక అని చెప్పి ఒకటి ఉంటుంది అక్కడ, విజ్ఞాన్ భవన్ అని, అక్కడ పెట్టచ్చు. కానీ రైట్ ప్లేస్ ఇండియా, రైట్ ప్లేస్ హైదరాబాద్ హౌస్. ఇరు దేశాలకి సమాన దూరంలో ఉన్నాం కాబట్టి న్యాయంగా ధర్మంగానే చెప్తాం. ఫస్ట్ వచ్చేటువంటిది ఏంటి, మీరు యుద్ధం ఆపేయండి, ఫస్ట్ కండిషన్ అంతే. దానికి ఇద్దరు ఒప్పుకుంటారు. వాళ్ళ దగ్గర ఆయిల్ రిసోర్సెస్ మీద మీకు ఆధిపత్యం ఉండకూడదు, వాళ్ళు ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముకుంటారు. అమెరికాకి చెప్పాలి. అమెరికాకి ఏం సంబంధం ఉంటుంది అసలు? అమెరికా వాళ్ళకి ఏమి ఇరాన్ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారా? లేదు కదా. సో ఆ కండిషన్ కూడా ఒప్పుకుంటారు. మీరు యుద్ధం చేశారు కాబట్టి మాకు కాంపెన్సేషన్ పే చేయండి అని ఇరాన్ వాళ్ళు అడుగుతారు. 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తాము, ఎంతో కొంత ఇస్తాం మీకు, కానీ నువ్వు వేసిన దాని మూలంగా దుబాయ్ లాంటి బ్రాండ్ ఉన్నటువంటి ప్లేసెస్ కూడా దెబ్బతిన్నాయి కదా, సో మీకు కాంపెన్సేషన్ ఇచ్చేది ఉండదు, ఆ దేశాలకి కాంపెన్సేషన్ ఇచ్చేది ఉండదు, మర్చిపోండి దాని గురించి అంటారు. అన్ని రకాలైన ఆంక్షలను ఎత్తేయండి అని ఇరాన్ వాళ్ళు అడుగుతారు. అడిగింది న్యాయమే కదండి అని చెప్పి మన ఇండియా వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. దానికి ట్రంప్ గారు ఒప్పుకోవాలి. ట్రంప్ గారు ఒప్పుకుంటే చాలా వరకు సమస్య సానుకూలంగా వచ్చేస్తుంది. దానికి కనుక వాళ్ళు కనుక ఒప్పుకుంటే ఆంక్షలు అనేటువంటివి మొత్తం ఎత్తేస్తున్నాము, ఇక మీదట మేము మీ మీద యుద్ధము చెయ్యము, మీ దగ్గర ఉన్న యురేనియంని మేము అడగము, కానీ ఇంటర్నేషనల్ అటామిక్ ఏజెన్సీ యొక్క పర్యవేక్షణలో ఉంచుతాము అని కనుక ఇండియా ప్రపోజ్ చేసినా సరే, పోనీ మీరు ఇరాన్లో ఉంటే కనుక అన్నారు కదండి మా దగ్గర పెట్టుకుంటాంలేండి అన్నారు అనుకోండి ఇండియా వాళ్ళు, ట్రంప్ గారు కనుక ఒప్పుకుంటే వెళ్ళండి గో. రష్యా ప్రతిపాదించింది కదా మా దగ్గర పెట్టుకుంటామని. అదే మరి, లేదు అక్కడ ఇక్కడ ఎందుకో సంగతి సమాచారం ఇరాన్లోనే ఉంచండి, 6 నెలలకు ఒకసారి పర్యవేక్షిస్తాం, అది ఇండియా కంట్రోల్ తీసుకోవాలి. అప్పుడు అది ఇండియా కంట్రోల్ తీసుకుంటుంది, అటామిక్ ఏజెన్సీ ఉంటుంది, మీ ప్రతినిధిని పంపించండి, రష్యా వాళ్ళ ప్రతినిధి వస్తాడు, చూస్తాడు ఏం చేస్తున్నారు అని కనుక ఇండియా కనుక చెప్తే మోస్ట్ ప్రాబబ్లీ అమెరికా వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఉండనీలే ఎక్కడుంటే ఏం పోయిందని. ఆంక్షలు ఎత్తేయడము ప్రధానమైనటువంటి థింగ్. అమెరికా వాళ్ళు కనుక ఒప్పుకుంటే మేము ఆంక్షలు అన్నీ ఎత్తేస్తున్నామంటే 90% ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వ్డ్. అది కనుక ఎత్తేసారంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది రిలీజ్ చేస్తారు. అప్పుడు ప్రపంచం అంతా శాంతియుతంగా ఉంటుంది. ట్రేడింగ్ ఇప్పుడు ఎవరి కరెన్సీలో వాళ్ళు చేసుకోవాలనే ప్రతిపాదన కూడా చెప్తుంది కదా, మరి అది సెకండరీ థింగ్. అది అప్పుడు ఇరాన్ వాళ్ళకి మనం రూపాయలే ఇచ్చి మనం శుభ్రంగా ఆయిల్ కొనుక్కోవచ్చు. ఆంక్షలు ఎత్తివేస్తే అన్ని రకాలైనటువంటి ఆంక్షలు, ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని ఆంక్షలు కనుక మీరు కనుక ఎత్తివేస్తే ఏ దేశమైనా కావచ్చు, ప్రధానంగా పెట్టింది అమెరికానే కాబట్టి, ట్రంప్ గారిని మీ మీద ఆంక్షలు మొత్తం ఈ రోజు ఈ నిమిషంలోనే ఎత్తేస్తున్నాను అన్నాను అనుకోండి, ఇమ్మీడియట్గా వాళ్ళు కూడా చెప్తారు హార్మోన్స్ మేము రిలీజ్ చేసేస్తున్నామండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందిగా. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ కాంపెన్సేషను. అది జరగదు. సరే పోనీలే జరిగింది ఏదో జరిగిపోయిందిలే బాబు అని చెప్పి ఇద్దరు సర్దుకుంటారు, ఆ ప్రాబ్లం కూడా పోయింది. తర్వాత అటామిక్ ఎనర్జీకి సంబంధించింది అక్కడే ఉంచుకోండి పర్యవేక్షణ అన్నారు, ఆ ప్రాబ్లం కూడా పోయింది. ఇజ్రాయెల్ వాళ్ళు లిబనాన్ మీద దాడి చేయకూడదు, వాళ్ళు చేయము అని చెప్తారు, అమెరికా వాళ్ళు కానీ చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారు, అది కూడా సాల్వ్ అయిపోతుంది, నార్మాలిటీగా వచ్చేస్తుంది. రైట్ ప్లేస్ ఏది అంటే ఇండియాని. ఎందుకు? ఇరాన్కి, ఇజ్రాయిల్కి, లిబియాకి, అమెరికాకి, ఇటు రష్యాకి, చైనాకి కూడాను మనం సమానమైన దూరంలో ఉన్నాం. అందుకని ఇండియా మాట వింటారు కానీ పాకిస్తాన్కి రమ్మంటే రారు. సో ఈ ఆపర్చునిటీని మనం ఎలా వినియోగించుకోవాలి అంటే మనమే ముందుకు రావాలి. పాకిస్తాన్ ఇప్పుడు నేను చర్చలకు ముందుకున్నాను, సో మా దేశంలో మా వేదికగా చేసుకుని చర్చలు జరగబోతున్నాయని పాకిస్తాన్ చెప్తూ వస్తుంది. ఇప్పుడు మీరన్నట్టుగా ఇండియా పర్ఫెక్ట్ మధ్యవర్తిగా. అయితే ఈ చొరవ ఎవరు తీసుకోవాలి? మనం తీసుకోవాలా లేదంటే వాళ్ళు మనకు పిలుపునివ్వాలి? ఇక్కడ ఏమొస్తుందంటే ఎగో ప్రాబ్లం వస్తుంది. పిల్లవాళ్ళని పేరెంటానికి పోవడం ఏంటి అని మనం సామాన్యంగా అనుకుంటాం కానీ నష్టపోతున్నాం కదా మనం. అటు అమెరికా వాళ్ళు కానీ, ఇటు ఇరాన్ వాళ్ళు కానీ, ఇజ్రాయెల్ వాళ్ళు కానీ, వీళ్ళ ముగ్గురు కలిసి కానీ ఇండియాలో చర్చలు జరుపుదాము అంటే గౌరవప్రదంగా ఉంటుంది మనకి. అలా కాకుండా మన మోడీ గారు ప్లస్ అమిత్ షా గారు ప్లస్ మన క్యాబినెట్ జయశంకర్ గారు వీళ్ళందరూ కలిసి మీరు ఢిల్లీ రండి, హైదరాబాద్ హౌస్లోనే పెట్టుకోండి అని కనుక అంటే మనం అడిగినట్టు ఉంటుంది. ఎప్పుడూ కూడాను మధ్యవర్తిగా ఉండేటువంటి వాళ్ళని ఇరు పార్టీలు వచ్చి అడగాలి కానీ మనం అడగకూడదు.
పెద్ద మనిషి ఇది ఏదో తరహాలో ప్రాబ్లం. పెద్ద మనిషి తరహాలో కొన్ని గొడవలు నడుస్తుంటే ఇద్దరు గొడవ పడకండి అని కొంతమంది పెద్ద మనిషి చొరవ తీసుకుంటాడు కదా. ట్రంప్ ఆల్రెడీ మన ప్రధానమంత్రితో మాట్లాడారు ఫోన్లో. ఇప్పటికైనా సరే మన భారతదేశానికి మంచి ఆపర్చునిటీ ఉంది. Hmm. ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఎగో ప్రాబ్లం. వాళ్ళు అడగకుండా మనం అడిగితే ఏం బాగుంటుంది అనేటువంటిది అనుకుంటున్నారు. కానీ ప్రపంచం వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఇండియా వాళ్ళైనా సరే చొరవ తీసుకుంటే పోద్ది కదా, ఇరు దేశాలకి దగ్గరగానే ఉన్నారు కదా, ఇండియా వాళ్ళు నిష్పక్షపాతంగానే చెప్తారు కదా, ఇరాన్కి సివిలైజేషన్ ఉంది, ఇండియాకి సివిలైజేషన్ ఉంది కదా, ఆయనేమో సివిలైజేషన్నే నాశనం చేస్తానంటాడు. సివిలైజేషన్ లేనటువంటి మనిషి ఏదో ముసలోడు పాపం ఏదో అంటూ ఉంటాడు, పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి. ఎందుకు వచ్చిన బాధ? ప్రపంచం అంతా కూడాను చక్కగా ఉంటుంది, శాంతియుతంగా ఉంటుంది, యుద్ధాలు జరగకుండా ఉంటాయి. ఒక అడుగు మనమే ముందుకేసి మీరు ఢిల్లీ రండి, ఒక రోజా 2 రోజులా 3 రోజులా దీనికి ఫుల్ స్టాప్ పెట్టేద్దామంటే డెఫినెట్గా వస్తాడు. నితిన్యాహు కూడా వస్తాడు, ట్రంప్ వస్తాడు, నితిన్యాహు వస్తాడు, ఐతుల్లా ఖొమేనీ వస్తాడు, వాళ్ళ టీమ్స్ అందరూ వస్తాయి. లాంగ్వేజ్ ప్రాబ్లం ఏం లేదు, ట్రాన్స్లేటర్స్ ఉంటారు. శుభ్రంగా కూర్చోండి, ఒక రోజు కాకపోతే 2 రోజులు 3 రోజులు. ప్రధానమైన అంశాలు ఏందో నేను చెప్పాను, ఇంకంతకు మించి ఏమి లేవుగా. ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో కనుక పోతే బాగుంటుంది. కాంపెన్సేషన్ ఇవ్వడం అనేటువంటిది న్యూట్రలైజ్ చేసాయి. హర్మోజ్ని రిలీజ్ చేయడం అనేటువంటిది ఇట్ ఈస్ వెరీ వెల్ పాసిబుల్. ఆంక్షలు ఎత్తాయి. ఈ రెండేగా ఇష్యూస్, ఇంకంతకు మించి ఏమి లేవుగా. 1 2 3 4 10 విషయాలు ఉన్నప్పటికీ విజయ్ ఎలిమినేషన్ ప్రాసెస్లో కనుక పోతే మనము అల్టిమేట్గా మిగిలేది 2. ఆ 2 ఏమిటి? యుద్ధము విరమణ పాయింట్ నెంబర్ 1, హార్మోజ్ రిలీజ్ పాయింట్ నెంబర్ 2, ఆంక్షలు మొత్తం ఇచ్చేయడం పాయింట్ నెంబర్ 3. ఈ 3 ప్రధానమైనటువంటి 460 కేజీలు సంగతి సమాచారము అనేటువంటిది నెక్స్ట్ థింగ్. అది ఫస్ట్ ఈ 3 కనుక తేలితే మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ తేలిపోయినట్టుగా నా ఉద్దేశం. ఇది ఇండియా ఈజ్ ద రైట్ ప్లేస్. ఇది మోడీ గారికి చక్కటి టైము. మొన్న ఎనిహో పార్లమెంట్లో పెట్టిన బిల్లుకి ఎనిహో నెత్తినోరు బోతకొని పరువు పోయిందని అని చెప్పి అనుకుంటున్నాడు కదా. ఆ పరువును మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి, పరువును కాపాడుకోవడానికి మోడీ గారికి ఇది ఒక మంచి అవకాశం. మోడీ గారు, మీ పరువు పోయింది పార్లమెంట్లో, తీసేయండి, దాని గురించి బాధపడబాకండి. మీరు అక్కడ వెస్ట్ బెంగాల్లోనూ మీరు గెలిచేది తక్కువే, ఇక్కడ తమిళనాడులో మీరు గెలిచేటువంటి ఛాన్సెస్ అనేది తక్కువే. మీరు ఎంత ఆ బిల్లుని పెట్టి లేడీసు అన్నా కానీ ఏం ఉపయోగం లేదు. కానీ ఇది మంచి ఆపర్చునిటీ అండి మోడీ గారు. మీరే ఇన్వైట్ చేయండి, ఐతుల్లా ఖొమేనీకి ఫోన్ చేయండి, ట్రంప్కు ఫోన్ చేయండి, నితిన్యాహుకు ఫోన్ చేయండి. టు బీ ఆన్ ద సేఫ్ సైడ్ ఒకసారి పుతిన్ గారికి, జింగ్ గారికి కూడా చెప్పండి. సమస్య సెటిల్ అయిపోద్ది, మీ చేతిలో ఉంది, మీరు చేయగలరు, మీరు చేయండి, మీరు చెప్తే వింటారు. కరెక్ట్గా యుద్ధం మొదలు కావడానికి 2 రోజుల ముందు మీరు ఇజ్రాయెల్ వెళ్ళొచ్చారు కదా. మీరు వెళ్ళొచ్చిన తర్వాతే యుద్ధం మొదలైందని అపవాదం ఉంది కదండి మోడీ గారు. ఆ అపవాదం కూడా పోద్ది. 180 కోట్లు ఇచ్చానని చెప్పి ట్రంప్ డబ్బా కొట్టుకుంటున్నాడు, ఆ అపవాదు పోద్ది. ఎస్టిన్ ఫైల్స్లో మీ పేరు వచ్చిందన్నారు, ఇట్లాంటివన్నీ కొట్టుకుపోతాయి. ఈ ఉమెన్ రిజర్వేషన్ కూడా కొట్టుకుపోద్ది. మొత్తం మంచి అవకాశం మీకు, భారతదేశానికి కూడా మంచి అవకాశము. నేను స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తున్నాను. నాలాంటి వాళ్ళు ఇంచుమించుగా 140 కోట్ల మంది భారతీయులు మీకు సపోర్ట్ చేస్తారు. మీరే స్టెప్ తీసుకోండి, మీరే ఫోన్ చేయండి, మీరే స్టెప్ తీసుకోండి. కాదని అంటారా, వాళ్ళకే నష్టం. ట్రంప్ గారు నేను రాను అన్నాడు అనుకో, ఎగోయిజము పోయింది. నితిన్యాహు గారికి ఫోన్ చేయి, డెఫినెట్గా వస్తాడు ఆయన. ఐతుల్లా ఖొమేనీ డెఫినెట్గా ఆయన వస్తాడు, లేదంటే వాళ్ళ టీం వస్తుంది. ఇంకా ప్రాబ్లం ఏముంది? సమస్యకు పరిష్కారం అయిపోతుంది. 3 విషయాలు. ఆంక్షలు పూర్తిగా ఎత్తేస్తున్నాం, దానికి రెవొకేషన్గా హార్మోజ్ని రిలీజ్ చేస్తున్నాం. 465 కేజీలు మా దగ్గరే ఉంటుంది, మీరు పర్యవేక్షించుకోండి, ప్రాబ్లం సాల్వ్డ్. కాంపెన్సేషన్ ఇవ్వడం అనేటువంటిది న్యూట్రలైజ్ చేసేయండి. మా ఆయిలు, మా దేశము, మా ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముకుంటాం, మీరు ఆంక్షలు పెట్టండి. ట్రేడింగ్ కూడా మాకు నచ్చినట్టుగా చేసుకుంటాం. ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందిగా. పోనీ మీకు తెలిసినంత వరకు ఇంతకంటే బెటర్ సొల్యూషన్ ఏమన్నా ఉందో పెట్టండి. ఈ వీడియోకి కింద ప్రజలు ఎలాంటి కామెంట్స్ పెడతారో కూడా చూద్దాం. నాకు తెలిసినంత వరకు, చూసినంత మేరకు 1971 సంవత్సరం నుంచి నేను యుద్ధాలు చూస్తున్నటువంటి వాడిగా నేను ఇది సొల్యూషన్ అని చెప్తున్నా. మోడీ గారికి మంచి అవకాశం, దేశానికి కూడా, భారతదేశానికి కూడా ఒక చక్కని అవకాశం. ప్రపంచంలో ఈరోజు మనం ఒక పెద్దన్న పాత్ర పోషించడానికి వచ్చినటువంటి మంచి అవకాశం. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది ప్రముఖ విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు చెప్తున్నట్టుగా మొత్తం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వివాదానికి అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలంటే అది ఒక భారత్ వల్లే, అలాగే భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ వల్లే సాధ్యమవుతుంది. కాబట్టి చర్చలు సఫలం అవ్వాలంటే అది పాకిస్తాన్ కాదు, ఇండియా లాంటి దేశాన్ని ఎంచుకోవాలి, ప్రధాని మోదీ లాంటి వ్యక్తుల్ని నమ్మాలి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నారు. నిజంగా నాగార్జున రెడ్డి గారు చెప్తున్నట్టుగా ఆ పరిస్థితులు రాబోతున్నాయా? ఒకవేళ వస్తే ఇండియా ఇమేజ్ వరల్డ్లో ఏ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది? ఎస్, మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.